హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్యా టీవీ. నేను మీ అనిల్. సో ఏపీలో రాజకీయాలు ఏం జరుగుతున్నాయి ఒకవైపు చూస్తే రీసెంట్ గా ఏదైతే నిన్న చంద్రబాబు గారు పులివెందుల టూర్ కి సంబంధించి కూడా కొంతమంది ఆ వైసీపీ నాయకులు కూడా అక్కడికి వచ్చి అడ్డుకోవడం జరిగింది. కొంచెం ఆ టీడీపీ వైసీపీ మధ్యలో కూడా ఘర్షణ జరగడం మనం చూస్తున్నాము. అలాగే అటు పక్కన ఉన్న కూడా ఆటో తగలపడడం మనం చూస్తున్నాము. అసలు ఏపీలో ఏం జరుగుతుంది మనతో మాట్లాడడానికి అధికార ప్రతినిధి గారు ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, శ్యామప్రసాద్ గారు. నమస్కారం సార్. సార్ మీకు ఎలా ఆద్య టీవీ సిబ్బందికి అందరికి సార్ ఎలా నమస్కారాలు. ఎలా ఉన్నారు చెప్పండి సార్? సార్. ఫైన్ ఫైన్ సార్. ఫైన్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్. సార్ చెప్పండి సార్, అసలు ఏపీలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే నిన్న చంద్రబాబు గారి టూర్ కి సంబంధించి ఆ పులివెందులో కూడా కొంచెం ఘర్షణ అయితే జరిగింది వైసీపీ టీడీపీ నాయకుల మధ్యలో. అసలు ఏం జరుగుతుంది అక్కడ? సార్, పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారి సొంత జాగీర్ అనేసి నిన్న మొన్నటి వరకు ఆయన భ్రమంలో తేలియాడుతున్నాడు. నాది అడ్డా, పులివెందులకు ఎవరైనా రావాలంటే జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా, లేకుంటే వీసానో పాస్పోర్ట్ తీసుకోవాలనేటువంటి ఫీలింగ్ లో ఉన్నారు. నిన్న సాగునీటి ప్రాజెక్టుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు అలసత్వం పైన రాయలసీమ జిల్లాల టూర్ లో భాగంగా పులివెందుల ఏదైతే జగన్మోహన్ రెడ్డి నా సొంత అడ్డా, నా సొంత జాగీరు, దీన్ని నాకు పట్టా రాసి చేసినారనేసి ఫీల్ అవుతున్నాడో ఆ పులివెందుల్లోనే నారా చంద్రబాబు నాయుడు గారు గర్జించడం జరిగింది. అశేష జనవాహిని, ఒక జన సముద్రం అయిపోయింది పులివెందుల పట్టణం. నారా చంద్రబాబు నాయుడు గారికి అడుగు అడుగున జన నీరాజనం పలికినారు మహిళలు. సొంత ఊరు సింహాద్రిపురంలోనే సొంత ఊరు సింహాద్రిపురంలోని జగన్మోహన్ రెడ్డి స్వగ్రామంలోనే మహిళలు ఆరతులు, తిలకాలు, డప్పులు, ఆటపాటలు, టపాకాయలతో స్వాగతం పలికినటువంటి పరిస్థితి మనం చూశాం. నేను అడుగుతున్నాను, ఒక ప్రతిపక్ష నాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి, 14 సంవత్సరాల ప్రతిపక్ష నాయకుడు చేసిన వ్యక్తి పులివెందుల నియోజకవర్గం బంగ్లాదేశ్ వద్ద పాకిస్తాన్ లో ఉంది. పర్యటించడానికి వస్తే నీ వైసీపీ మోకలు ఉం, తప్పతాగి మేం సభ పెట్టుకుంటే అక్కడికి వచ్చి ఈ కుప్పిగంతులు వేస్తే భయపడతామా? ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరగబడ్డారో తోక ముడుచుకొని పారిపోయినారు. ఈ రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఉమ్. ఇన్ని రోజులు చాలా ఓపిగ్గా ప్రశాంతంగా అర్థమవుతుందిలే, మారతారులే, వింటారులే అనేటి మేము ఓపికగా ఉన్నాం. నిన్న పులివెందుల్లో తరిమి కొట్టడంతో వైసీపీ పులులు అని చెప్పుకున్నటువంటి వాళ్ళు గుంట నక్కల్లాగా పారిపోయేటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. మీరు సభలు పెట్టుకుంటే మీ మాట లేదో, మీ వర్షన్స్ ఏదో ప్రజలకు చెప్పండి. మా దగ్గరికి వచ్చి తోక జాడిస్తూ తోక కట్ చేసి పంపిస్తాము. ఉమ్. ఇంకా ములాజా లేదు. పులివెందలు నీ సొంత జాగీరా, నీకేమో రాసి చేసినారు జగన్మోహన్ రెడ్డి. మాట్లాడితే అంటావు కదా, వైనాట్ 175, వైనాట్ 175 అని. మేము ఈ రోజు చెప్తున్నాం, వైనాట్ పులివెందుల. పులివెందుల్లో కూడా మేము గెలుస్తున్నాము. నీ సొంత జిల్లా చూసు, నీ సొంత నియోజకవర్గం చూసుకోయిక దాన్ని కాపాడుకునేటువంటి పరిస్థితి చూసుకో. పిచ్చి వేషాలు, నీ తాగుబోతు బ్యాచ్, నీ పేటిఎం బ్యాచ్ ని పంపించి మమ్మల్ని బెదిరిస్తానంటే ఇక్కడ భయపడడానికి ఎవరు సిద్ధంగా లేరు, కావాలని భయపడేదానికి. టీడీపీ వర్గాలు కావాలని వైసీపీ వాళ్ళని రెచ్చగొట్టాయి, కావాలని కొట్టారు అని చెప్పి అంటున్నారు మరి. నేను ఒకటే చెప్తున్నాను సార్, సభ మేము పెట్టుకుంటున్నాము. మా సభలోకి నువ్వు వచ్చి నువ్వు వైసీపీ జెండా లోపడమంటే నీకేం కొవ్వు చెప్పు? తిని అహంకారమా, లేకుంటే భయపెడిపోయి పారిపోతారనుకున్నాము? భయం మా బయోడేటాలోనే లేదు, బెరుకు మా డిఎన్ఏలోనే లేదు. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. ఉమ్. ఒక ప్రతిపక్ష నాయకుడు వస్తే పోలీసులు సహకరించి సభ సజావుగా జరిగే విధంగా భద్రతా చర్యలు చేపట్టాల. పోలీసులు పూర్తిగా కాకి గుడ్డలు వదిలిపెట్టేసి వైసీపీ జెండవాదాలు కండువాలు కప్పుకునేటువంటి పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నాను, ప్రతిపక్ష నాయకుల సభ జరుగుతుంటే వైసీపీ మోకలికి ఏం పని అండి అక్కడ? ఆ నీ సొంత జాగీర్ అనుకున్నావు పులివెందుల? ఏం జరిగింది? వచ్చారు, ఏదో భయపెట్టడానికి ప్రయత్నించారు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిరగబడ్డారో తుర్రుమన్నారు. అంటే అవసరమా పోలీస్ నీకు ఇది? వ్యవస్థ ఎలా ఉంది సార్? అక్కడ పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అసలు? మీరు సభ పొరపాటున పెద్ద పొరపాటున వైసీపీ మూకలు కనుక దొరికి ఉండుంటే పారిపోయారు. వాళ్ళ అదృష్టం బాగుంది, దొరుకునుంటే మా కార్యకర్తలు పచ్చడి పచ్చడి చేసి ఉంటారు. వాళ్ళు పోలీసులు టీవీ సీరియల్ చూసినట్టు చూస్తున్నారు. ఏమండి, మేము సభ జరుపుకున్నటువంటి ప్రాంతంలోకి వచ్చి నువ్వు గొడవ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఉం? తెలియదా నీకు? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఒక సభ జరుగుతున్నప్పుడు సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? అంటే కేవలం వైసీపీ వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తారా? ప్రజలకు ఎవరా సెక్యూరిటీ? మీరు దానికోసమే ఉన్నారా?
మీకు జీతం వైసీపీ వాళ్ళు ఇస్తున్నారు, ప్రజాధనం నుండి తీసుకుంటున్నారు శాలరీస్. ప్రజల ధనవాన ప్రాణాల రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీపైన లేదా? ఏమనుకుంటున్నారు? ప్రభుత్వాలు శాశ్వతంగా ఉండిపోతుంది, భూమండలం ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటారనుకుంటున్నారు. ఐపీసీని ఫాలో కండి, వైసీపీని కాదు. ఇండియన్ పీనల్ కోడ్ చాలా ముఖ్యం, వైసీపీ కాదు. 6 నెలలు పోతే నీ వైసీపీ అడ్రస్ ఉండదు. పోలీసులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఇండియన్ పీనల్ కోడ్ ఈ భూమండలం ఉన్నంత వరకు ఉంటుంది. మిమ్మల్ని కాపాడేది ఐపీసీని, నాట్ వైసీపీ. ఈ రేపు ఘటనకి పొద్దున సంబంధించి నారా పులివెందుల చంద్ర వాళ్ళకి ప్రజలకు కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? టోటల్ ఏపీ ఆ ప్రజలకు ఏం నేను ఒకటే చెప్పాలనుకుంటున్నారు? చెప్తున్నాను. నిన్న నిన్న కని విని ఎరుగని రీతిలో పులివెందుల్లో జన నీరాజనం పట్టారు. ముఖ్యంగా వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించినటువంటి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ప్రజల్లో నుండి పెద్ద ఎత్తున స్పందన కనిపించింది. వివేకానంద రెడ్డి హత్య గొడ్డలి అనే గురించి చెప్పంగానే పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది పబ్లిక్ నుండి. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా, నీ అడ్డాలోనే చంద్రబాబు నాయుడు గారు జెండా ఎగరేశారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అంటే ఆద్యాంతం ప్రజలు ఈలలో హర్షధ్వానాల మధ్య, అసలు చంద్రబాబు నాయుడు గారిని రోడ్డు పైన కాకుండా పూల పైన తీసుకెళ్లారు పులివెందుల ప్రజలు. 2 చేతులు దండం పెడుతున్నారు. మీరు ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నారా? ఈ యొక్క పులివెందుల రౌడీల నుండి మాకు ఎప్పుడెప్పుడు విముక్తి కలగబోతుందా? ఇన్ని రోజులు ఈ పులివెందుల రౌడీల చేతిలో ప్రజలు, ప్రజాస్వామ్యం ఒక బందీ అయిపోయి ఉన్నది. తెలుగుదేశం పార్టీ మళ్ళీ రూలింగ్ లోకి రావాలి, అధికారంలోకి రావాలి. మేము స్వచ్ఛ వాయువులు పీల్చుకోవాలి. భారతదేశానికి, ఆంధ్ర రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిందేమో కానీ ఈ రౌడీ మూకల నుండి, ఈ ఫ్యాక్షనిస్ట్ మూకల నుండి, జగన్మోహన్ రెడ్డి కుటుంబం నుండి పులివెందుల స్వతంత్రం రాలేదు అనేటువంటి ఫీలింగ్ ఆ యొక్క ప్రజల్లో ఉంది. రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందుల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాము. మాట్లాడితే ముఖ్యమంత్రి చెప్తాడు కదా, జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ కడతాడంట. అవును. పులివెందులకు బస్ స్టాండే లేదు, ఈయన ఉమ్. ఎయిర్పోర్ట్ కట్టేస్తాడు. మాట్లాడేదానికి కూడా ఏమైనా అర్థం ఉండాలి, కామన్ సెన్స్ తో మాట్లాడాలి. నీ సొంత నియోజకవర్గంలో బస్ స్టాండ్ లేదు. మా నాయకుడు ఎగతాళి చేస్తే నువ్వు పోయి నీ బస్ స్టాండ్ కట్టాయా పులివెందులంటే అప్పుడు కట్టాడు బస్ స్టాండ్. ఉమ్. ఉం? అభివృద్ధి చేసి చూపించాయా? ప్రజల్ని విద్యావంతులు చేయి, పేద బడుగు బలహీన వర్గాలు చదువును అందించు, వాళ్ళు డెవలప్ అవుతారు. వాళ్ళు అట్లనే ఉండాలా? నువ్వు ఇచ్చేటువంటి బాంబులు పేర్చుకుంటూ, తుపాకులు పట్టుకుంటూ నీ ఫ్యాక్షన్ కి వాళ్ళు అండగా నిలబడాలా? ఈరోజు పేదల యొక్క ధనమాన ప్రాణాల పైన నీ ఫ్యాక్షన్ పునాదులు నిర్మించావు. జగన్మోహన్ రెడ్డి, ఇంకా నీ కథ అయిపోయింది. 6 నెలల్లో నీ యొక్క సొంత జిల్లాలోనే, సొంత నియోజకవర్గంలోనే నీ ఫ్యాక్షన్ పునాదులు కూలబోతుంది. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ.